ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరికి ₹1,00,000 తొందరగా కావాలంటే వాళ్ళు గట్టిగా పాల్గొనాలి. సో ఇక్కడ ఎంతమంది కోటీశ్వరులు చేతులు లేపండి. బ్యాంకులో ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటోళ్ళు చేతులు లేపండి. లేదా పోనీ ఒకవేళ BMW, బెంజ్, ఆడి, జాగ్వార్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చినా సార్ అనేటోళ్ళు ఎవరు ఉంటే చేతులు లేపండి. లేరా ఒక 10 ఉండేటోళ్ళు ఎవరైనా చేతులు లేపండి. లేదా ఇవన్నీ లేవనుకోనంటే నా మాట ప్రతి ఒక్కరూ విని ఆచరించాల్సిందే అన్నట్లు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ 10 కేజీలు లేదు, 2 కేజీలు బంగారం ఉంది. ఎందుకంటే కొనాలి. ఎందుకంటే నేను నాకు అగ్రికల్చర్ ల్యాండ్ అంటే చాలా ఇష్టం. అందుకని కొనిపడేస్తాను నేను. అర్థమైందా? సో షేర్స్ తర్వాత ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చేసేస్తాను కాబట్టి గోల్డ్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. అందుకే గోల్డ్ ఎక్కువ ఏం వేసుకోను నేను. కనీసం రింగ్ కూడా వేసుకోను. చూడండి కావాలంటే చేతులు ఖాళీగా ఉన్నాయి చూడండి. ఏం వేసుకోను. ఎందుకు అనుకున్నానంటే నాకు ఇష్టం లేదు గోల్డ్ అంటే. ఎందుకంటే గోల్డెన్ లాంటి నా వైఫే ఉంది, నాకు గోల్డ్ ఎందుకు. ఒకసారి ఎందుకు అనుకోనంటే, సో నా పేరు పురుషోత్తమ దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 14 సంవత్సరాలు చేశాను. సో 14 సంవత్సరాలు చేసినాను. నాకు అర్థమైంది జాబ్లో జీతం వస్తుంది కానీ జీవితం అయితే రాదు అనే విషయం నాకు అర్థం కావడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాలు నాకేం అర్థమైంది అనుకున్నంటే, ఒరే జాబ్ వచ్చినాక మంచి పెళ్ళం వస్తుంది అన్నారు, వచ్చింది. మంచి జీవితం వస్తుంది అన్నారు, జీవితం అయితే రాలే. ఎందుకంటే 5వ తారీఖున జీతం అంతా ఖాళీ అయిపోతుంది. మిగతా 25 రోజులు భవతి భిక్షాందేహి ఇదే కథ నడుస్తుంది. ఎన్ని రోజులు? 2 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది కథ. నాకు అర్థమైంది జాబ్ వచ్చినాక నాకు గల్లా పెట్టి నిండిపోద్ది. జాబ్ వచ్చినాక నేను ఊర్లో ఏదేదో కొనేద్దాం అనుకున్నా. అవన్నీ రకరకాల చిన్నప్పటి నుంచి ఎవరికో డబ్బులు లేని వాళ్ళకి చదివిద్దాం, ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి హాస్పిటల్లో ఏమైనా అత్యవసర ఖర్చులు ఉంటే మనం ఖర్చు పెడదాం, దాన ధర్మాలు చేసేద్దాం, గుడులు కట్టించేద్దాం, లేదనుకుంటే అమ్మ నాన్నలకి పెద్ద పెద్ద కారులో తిప్పించేద్దాం, ఒక సిటీకి ఒక ఇల్లు కట్టించేద్దాం అని చెప్పి ఇవన్నీ ఆలోచనలు ఉండేవి నాకు చిన్నప్పటి నుంచి. కానీ నాకు విషయం ఏంటంటే 5వ తారీఖు తర్వాత నా సిచ్యువేషన్ ఎట్టుండేది అనుకున్నంటే, 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు శరం ఉండేది. తర్వాత 10 నుంచి 20 తారీఖు ఆ శరం కాస్త నరం అవుతుండేది. తర్వాత 20 నుంచి 30 వరకు హారం అవుతుండే. అది కొద్దిగా ఉర్దీ పదాలు, అవి మీకు అర్థం కాదేమో. ఎంత కష్టంగా ఉండేది అనుకున్నంటే, ఒక్క ₹10 కావాలనుకున్నంటే ఆ ₹10 కూడా నేను బయటికి తీయాలనుకుంటే చాలా కష్టంగా నేను ఖర్చు పెట్టేటోడిని. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎట్లాంటి సిచ్యువేషన్ అనుకున్నంటే, ఒక 5,000 ఎక్స్ట్రా ఉంటే చాలు, నా జీవితమే బాగుపడిపోద్ది కదా. 5,000 10,000 ఉంటే చాలు. ఎందుకు అనుకున్నంటే దాని గురించే నేను ఏం చేశాను అనుకున్నంటే, హార్డ్వేర్ నెట్వర్కింగ్ అనేది నేర్చుకున్నాను నేను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు నేర్చుకున్నారు సార్ అనుకున్నంటే, ఒక చిన్న రీజన్ చెప్తా చూడండి. డిపార్ట్మెంట్లో మనం బల్ల కింద చేపెట్టే రకం కాదు కాబట్టి 2 సంవత్సరాల్లో 7 పోలీస్ స్టేషన్లు నన్ను చేంజ్ చేశారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఒకప్పుడు నిజాయితీగా ఉన్నది అనుకోనంటే మంచి పోలీస్ స్టేషన్ పోస్టింగ్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు నిజాయితీ లేకపోతే పోలీస్ స్టేషన్ చేంజ్ చేసి ఇంకో పోలీస్ స్టేషన్ వేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వర్క్ చేసేటోళ్ళకి బాగా తెలుసు, ఎవరైతే అథెంటికేట్గా హానెస్టీగా పనిచేసేటోళ్ళు ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తారు. ఒకవేళ మంచి సీఎం ఉన్నాడనుకో నిలబెడతారు, సీఎం మంచిగా ఉన్నాడనుకో అక్కడ నిలబడగలుగుతారు, లేదంటే మంచి ఆఫీసర్ ఉన్నాడనుకో పైన వాడు నిలబెడతాడు. సో అట్లా నాకు 7 పోలీస్ స్టేషన్లు 2 సంవత్సరాలు నాకు చేంజ్ చేశారు. అంటే ఒకసారి ఆలోచించండి, నేను తీసుకునేటోని కాదు, ఎవరికీ తీసుకునేది ఇచ్చేటోని కాదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎట్లుంటుంది? ₹1 వీడు నాకు చాలామంది ఇన్స్పెక్టర్ డైరెక్ట్ నా ముఖం పట్టుకొని చెప్పారు, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో పనికి రావని చెప్పేటోళ్ళు. ఎందుకు అనుకుంటే డిపార్ట్మెంట్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్ల కింద చేయబెట్టాలి. చాలా ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది డిపార్ట్మెంట్లో. ఎందుకంటే వాళ్ళని భయపెట్టి తీసుకుంటారు. ఇప్పుడు రెవెన్యూ ఆఫీసులు అనుకోండి, అక్కడ ఒక సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి డబ్బులు ఇచ్చి సంతోషంగా తీసుకుంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు భయపెట్టి తీసుకుంటాం.
అవునా కదా? అర్థమవుతుందా? డిపార్ట్మెంట్లో భయపెట్టి తీసుకుంటాం. సో ఇట్లాంటివి చేయడం వల్ల చాలామంది చర్లపల్లి, చెంచులు కూడా ఇక్కడ ఏమైనా ఉందా సెంట్రల్ జైలు కరీంనగర్లో? అన్ని డిస్ట్రిక్ట్లో కూడా జైళ్ళు ఉంటాయి, అవి నిండిపోతాయి. అర్థమవుతుందా? సో నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నాను అనుకుంటే, డిపార్ట్మెంట్లోకి వచ్చినాక నాకు డబ్బులు బాగా వస్తాయనుకున్నంటే నేనేమనుకునేటాను అంటే జీతం రూపంలో వస్తుందేమో అనుకునేటాను, కానీ లంచం రూపంలో వస్తుందని నేను అనుకునేటాను కాదు. సో అందుకనే అర్థం చేసుకోవడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత నేనేం చేసాను అనుకున్నంటే సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఏదైనా ఒక మీ సేవా సెంటర్ పెట్టుకుందాం, లేదంటే ఒక కంప్యూటర్స్ బాగా చేసే హార్డ్వేర్ నెట్వర్కింగ్ పెట్టుకుందాం. ఒక 5,000 10,000కే. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు, బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జీతం సరిపోక రకరకాల పార్ట్ టైం జాబ్స్, పార్ట్ టైం పనులు, లేదంటే ఒక పార్ట్ టైంగా చిట్టీలు వేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. నేను కూడా ఒక మీ సేవా సెంటర్ పెట్టుకుందాం, లేదనుకుంటే ఏదైనా ఒక కిరాణా షాప్ ఓపెన్ చేద్దాం, లేదంటే ఒక టీ పాయింట్ ఓపెన్ చేద్దాం, లేదంటే ఒక ఆటో కొనేసి ఒక డ్రైవర్ని పెట్టేసి మెయింటైన్ చేద్దాం. ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉండేవి. సో ఏది కూడా అది సఫలం కాలే, ఏది కూడా సక్సెస్ కాలే. ఎందుకు కాలేదనుకున్నంటే నేను మా ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్ ఉండేటోళ్ళు, మా ఇద్దరు సాయంత్రం కలిసి ఏం చేసేటోళ్ళం, ఎవరైతే డెలివరీ ఉంటాడో వాడిని పట్టుకొని వెళ్ళి నేను పక్కన కేఫ్ దగ్గర కూర్చొని 4 గంటల నుంచి 7 గంటల వరకు మాట్లాడుకోండి. ఏం మాట్లాడుతున్నాడు? ఏం లేదు, అరే మామ ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మామ పెద్ద బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసి కూడా ఏది స్టార్ట్ చేయలే. ప్రతిరోజు ఆలోచనలే. మీరు కూడా చాలా మంది చేస్తారు, అయ్యా నా జీవితం బాగుపడిపోలేకో చెప్పి ఏదేదో కలలు కంటూ ఉంటారు. అవునా కదా? కనట్లే? రాత్రిపూట కళలో కోటీశ్వర్లు అయిపోతారు మీరు. పొద్దున్న లేచేసరికల్లా అదే మంచం మీద అదే తిండి మీద ఉంటుంది. ఇప్పుడు అలవా ఎక్కుంటారు మన సినిమాలో, టక్ టక్ మన కొడితే ధూళి అట్లా ఎగురుతుంది చూడు, అట్లా అలాంటి మనకైతే తలదిండి పెట్టుకొని దాని మీద మనం పడుకుంటాం. సో ఆలోచన మారినంత వరకు మన జీవితం మారదు. అవునా కదా? సో నాకు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు నేనేం చేసాను అనుకుంటే, ఒక బిజినెస్ అవకాశం గురించి నేను వెతుకుతున్నా. ఈ దాంట్లో నేను ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో పని చేయడం జరిగింది, ట్రాఫిక్లో. సో ట్రాఫిక్కి నాకు ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా విత్ ఇన్ 6 మంత్స్ పీరియడ్లోనే ట్రాన్స్ఫర్ చేశారు. ఏంలే నేనేం చేస్తానంటే, ఒక ఇన్స్పెక్టర్ విషయంలో నేను కొద్దిగా ఎదురుగా మాట్లాడినా, ఒకరికి కావాలని నిర్బంధిస్తే నేను అన్నా, ఇవి మంచివి కాదు సార్, అది పుణ్యం కాదు, పాపం మనకు తగులుకుంటుంది అనుకుని. అంటే నువ్వు నన్ను అట్టంటావని చెప్పి కమిషనర్తో చెప్పి నన్ను ఏం చేసిండు, ట్రాఫిక్లో వేయించారు. ట్రాఫిక్ అంటే అప్పుడు పనిష్మెంట్ డ్యూటీ. ఇప్పుడు 30% ఎక్స్ట్రా వస్తుంది శాలరీ. అప్పుడు పనిష్మెంట్ డ్యూటీ 2009 ఆ టైంలో. అప్పుడే మనకు ఉద్యమం తీవ్ర రూపం, ఉగ్ర రూపం దాల్చి ఉన్నది. అప్పుడే సమ్మె సకల జనుల సమ్మె నిరసనలు, బీభత్సమైన నిరసనలు జరుగుతుండేది. ఆ టైంలో నాకు రోడ్డు మీద చేయాలనుకుంటే, నేను ఎక్కడైతే పని చేస్తానో పక్కన ఒక సాగర్ రింగ్ రోడ్లో పని చేస్తుంటాను, నేను ట్రాఫిక్ చేస్తాను. ఆ పక్కన ఇంకొక ఆయన ఎల్బీనగర్ ట్రాఫిక్లో ఇంకొక ఆయనకి డ్యూటీ వేయడం జరిగింది. అదే రోజు డ్యూటీ వేసిన రోజు మా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక మా బ్యాచ్ మేటే. నేను పక్క రోడ్లో, ఒక పక్క జంక్షన్లో, పక్క రోడ్డు కాదు పక్క జంక్షన్లో ఉన్నా నేను. అప్పుడే ఎల్బీనగర్లో ఫస్ట్ ఒక ఆయన మనకు చనిపోయారు కదా పెట్రోల్ పోసుకుని, చారి గారు ఎప్పుడైతే చనిపోయారో అక్కడ డ్యూటీలో ఉన్నది మా బ్యాచ్మేట్. నాకు అనిపించింది, ఒక రాష్ట్రం గురించి ఇంత కష్టపడి ఆయన కాల్చుకొని చచ్చిపోయాడు, ఏందిరా నా నీ కథ అనుకో చెప్పి. అంటే ఉద్యోగాలు అంటే నిధులు నియామకాలు, ఇంకా నిధులు నియామకాలు, ఈ 3 గురించే కదా. సో ఇంత కష్టపడుతున్నాడు ఆయన, రాష్ట్రం గురించి కష్టపడుతున్నాడు, కనీసం మన ఫ్యామిలీ గురించి మనం కష్టపడాలి కదా అనుకో చెప్పి గట్టి డెసిజన్ తీసుకున్నా. కానీ ఎందుకు అనుకున్నంటే, ఈ మధ్యలో నాకు తెలిసి అక్కలు అంటే అక్క, చెల్లి, తమ్ముడు, ఈ 3 ఉన్నారు. 3కి మా నాన్నగారు ఏంటంటే పని అంటే ఏది ₹1 వచ్చే ముచ్చటే లేదు. కాబట్టి మా అక్కకి పెళ్లి చేయడం, మా తమ్ముడికి
చదివించడం, తర్వాత వాడు ఫారెన్ పంపించి ఒక పెద్ద ఉద్యోగంలో 2 లక్షల కొద్ది శాలరీ వచ్చి ఒక ఉద్యోగంలో పెట్టడం, మా చెల్లికి మళ్ళీ పెళ్లి చేయడం, ఇవన్నీ చేసేసరికల్లా అటు ఇటు చూసేసరికల్లా 13 లక్షలు అప్పు అయిపోయింది. 13 లక్షలు అప్పు అయిపోతే ఎట్టుంటుంది? ఈ 13 లక్షల అప్పులో మ్యాక్సిమం 30,000 అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది అంటే కార్పొరేట్ లోను, ఏపీజీఎల్ఐ లోను, అప్పుడు ఏపీజీఎల్ఐ ఉండేది, అంటే టీహెచ్జిఎల్ఐ ఇప్పుడు అయిపోయింది, భద్రతా లోన్ అని చెప్పి కంప్లీట్గా 30,000 రూపాయలు అక్కడ కట్ అయిపోయింది. ఓన్లీ 11,000 అకౌంట్లోకి వచ్చేది. పాపం నేను మా మిస్సెస్కి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ పేరుకి 14 సంవత్సరాల్లో 1 గ్రామ్ బంగారం కూడా కొనలేదు. 1 గ్రామ్ బంగారం కూడా కొనలే. అని కానిస్టేబుల్, నేను పోలీస్ కానిస్టేబుల్, ఏమైనా అనుకోవాలంటే శాలరీ వస్తుంది, గవర్నమెంట్ జాబ్. అర్థమవుతుందా? ఇట్లనే అనుకుని 14 సంవత్సరం 1 గ్రామ్ బంగారం కొనలేదు. పాపం ఏంటంటే ఆమె కూడా అడిగేది కాదు. ఆమె ఏదైనా అన్నాక హాజీ హాజీ, ఏదైనా అన్నామంటే హాజీ. హాజీ అంటే ఏమి తెలుగులో ఏంటి? ఓకే సార్, ఎస్ 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 ఎస్, దేనికైనా ఎస్. ఒకవేళ ఏమైనా ఆమెకి ఒక ఫంక్షన్కి నేను తీసుకొని వెళ్ళాను అనుకునంటే మా బ్యాచ్మేట్లు ఏమనేటోళ్ళు కాదు. మళ్ళీ నాకు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత, అరే మామ, మీ ఆవిడికి కనీసము ఒక నల్లపూసలు దండైన చేయరాదు, మా మిస్సెస్ చెప్పింది చూసి అది కరెక్ట్ కాదురా అనుకో చెప్పి. మా మిస్సెస్కి ఏమో వేళకోళం ఆడేటోళ్ళు వాళ్ళు. చూడు, మీ ఆయన కానిస్టేబులే, మా ఆయన కానిస్టేబులే, 5,000. అర్థమవుతుందండి? అంటే ఒకసారి ఆలోచించండి. ఎస్, అయితే ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైతే నేను అక్కడ మా మిస్సెస్ చూసింది, ఆమెకి 5 తులాలు 10 తులాలు మా బ్యాచ్మేట్ కానిస్టేబుల్ దగ్గర బంగారం ఉండేది. ఎందుకు అనుకునంటే వాళ్ళు ఏం చేస్తారు అనుకునంటే మనకు అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తాం. అత్తమామలు ఇస్తారా లేదా? ఇస్తారా? ఎవరా? కట్నాలు ఎవరా మీ ఊర్లో? కరీంనగర్లో ఇస్తారా లేదా నాకు తెలీదు. ఇస్తారు కదా, ఇస్తారు. మాకైతే నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి అడగడానికి అర్హత లేదు నాకు. అవునా కదా? అడిగినామనుకోనంటే ఏమన్నా అప్పుడే మంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది బాగా TV9లో, కట్నం అడిగేవాడు గాడిద. నేను ఎన్నిసార్లు గాడిద అవుతా? నాకు వద్దురా నాయన కథ, ఇవన్నీ ఏడరా నాయన, ఇవి అయ్యేది కాదనుకో చెప్పి అడిగేటోడు కాదు. అలాగని చెప్పి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ప్రాబ్లమే లేదు మాకు ప్రాబ్లం. కానీ అయితే విషయం నాకు అనిపించేది, మా మిస్సెస్ ఇక ఫంక్షన్లు రమ్మంటే వచ్చేది కాదు, ఏమనుకునంటే చెప్పేది కాదు. ఎందుకనుకుంటే ఆడపిల్లలు ఏమంటారు, ఫస్ట్ చూడగానే ఎవరినైనా ముందు ముఖాలు చూడరు వీళ్ళు మనోళ్ళు. మగవాళ్ళు అయితే కనీసం ముఖాలు చూస్తారేమో కానీ ఆడవాళ్ళు చూడరు, ముందు మెడ చూస్తారు వీళ్ళు. మెడ చూసి మాట్లాడతారు ఫస్ట్. అవునా కదా? మెడ చూసి మాట్లాడతారు. ఆమె వచ్చేది కాదు, నాకు అర్థమయ్యేది కాదు. నాకు అప్పుడు ఆ టైంలో ఎల్బినా ట్రాఫిక్లో చేసినప్పుడు నేను ఒక వైట్ చొక్కా వేసుకునేటోడిని. వైట్ చొక్కా ఎందుకు వేసుకోరు సార్ అంటే అక్కడ ట్రాఫిక్ కాబట్టి వైట్ చొక్కా వేసుకోవాలి. అవునా కదా? ఈ వైట్ చొక్కా వేసుకునేటప్పుడు ఇక్కడ బాగా నల్లగా అయ్యేది. ఎందుకనుకో నల్లగా అయ్యేది అనుకుంటే చెమటకి నల్లగా తయారయ్యేది. సో నేనేం చేసేటోని అనుకుంటే ఒక కర్చీఫ్ తీసుకొని వచ్చి మూల పెట్టేటోని. నేను ఈ మూల పెట్టేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొద్దిగా ఈ బాగా చెమట వల్ల ఇది బాగా అంటే కఠినమైన ఒక మరక లెక్క తయారయ్యేది, అసలు బయటకు పోయేది కాదు. సో దానివల్ల ఏమైంది అనుకుంటే మా ఇంటి కింద ఒక 2 బీటెక్ స్టూడెంట్స్ రెంట్కి ఉండేటోళ్ళు. మా మిస్సెస్కి అక్క బావేమో ఎల్బినా ట్రాఫిక్లో చేస్తాడు, ఒక్కసారి మా దగ్గర ఒక లిక్విడ్ ఉంది అక్క, ఆ లిక్విడ్ తీసుకొని కొద్దిగా ఎట్టెట్టు అన్నాం అనుకుంటే పోతుంది అక్క అనుకునంటే సరేరా అనుకునంటే చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళే ఏం చేస్తారంటే చొక్కా తీసుకొని ఎట్టెట్టు అన్నారు. మన దగ్గర ఆల్ట్రా వస్తుంది కదా, ఉందా లేదా? కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేకుండా ఒకసారి. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అస్సలు మాకు బిజినెస్ తెలుస్తారు అనేటోళ్ళు ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా బిగిరండి ఒక ప్లస్. నేను 6 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక ఫంక్షన్ హాల్లో వచ్చి కూర్చున్నాను. ఈరోజు మీ కళ్ళెదురుగా చెప్తున్నాను కదా, 20 లక్షల రూపాయలు నెలకి ఆదాయం తీసుకుంటున్నా, మెర్సీ బెంజ్ తీసుకున్నా, బ్రీజా తీసుకున్నా, హైదరాబాద్లో ఒక పెద్ద బంగ్లా కట్టించిన 2.5 కోట్లు, ఈరోజు 3.5 కోట్లు అయింది. అది కొన్ని ఎకరాల కొద్ది భూమి కొనేసిన నేను వెస్టీజ్ నుంచే. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి నేను అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకున్నానంటే నాకేం బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఈరోజు నేను నడిపే కారు 74 లక్షలు. అర్థమవుతుందా? దానికి మెయింటైన్ చేయడానికి 2 అసిస్టెంట్స్ ఉంటారు, ఓన్లీ నా కార్లు నడిపేదానికే.
నాకు 2 బైకులు తీసుకున్నా దీని నుంచి. అర్థమవుతుందా? ఫామ్ హౌస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ రెడీగా ఉంది. ఒక ఫామ్ హౌస్ నిన్ననే కంప్లీట్ ప్లాన్ చేసుకుని వచ్చినాం. నేను ఉండడానికి ఫామ్ హౌస్ నాకు ఆల్రెడీ 3 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రెజెంట్, ఇది అంత ముందుది నేను చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? కొత్త వాళ్ళ గురించి ఇవన్నీ చాలామందికి తెలియదు కదా. దాస్ సార్ వచ్చి ఈయన కాదు నాకెందుకు, అర్థమవుతుందా? శివాజీ కథ విన్నామనుకో, ఏదైనా అరే నాయన ఒక మతాన్ని నిలబెట్టడానికి, ఒక ధర్మాన్ని కాపాడడానికి ఏదో కష్టపడ్డాడు, లేదనుకోనంటే ఇంకెవరిదో చరిత్ర అనుకోనంటే వింటే బాగుంటుంది. మన నా చరిత్ర వింటే మీకేమొస్తుంది? ఏమొస్తుంది? ఇప్పుడు ప్రభాస్ కథ విన్నారనుకో, మీరు కలికి అవుతారా లేదా? అవుతారా? కారు. ఇప్పుడు రామ్ చరణ్ కథ విన్నారు, గేమ్ చేంజర్ అవుతారా? అవుతారా? కానీ పురుషోత్తం దాస్ కథ విన్నారనుకో, 2 సంవత్సరాల్లో మీరు కూడా 20 లక్షలు ఇన్కంలో మీరు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడతారు. జస్ట్ 2 సంవత్సరాలు చూస్తే చాలు. నన్ను 2 సంవత్సరాలు నన్ను చూసి 2 సంవత్సరాలు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వగలిగితే చాలు 5 లక్షల ఇన్కంలో ఉంటారు. ఎందుకంటే ఈరోజు కోటీశ్వరుల్ని 70 మందిని తయారు చేసిన నేను. 70 మందిని కోటీశ్వరులు తయారు చేశాను. అంటే దాన్ని అప్లై చేస్తారు కదా. 300 ఎంత అందుకే వినాలి. వినడం దేని గురించి అనుకున్నట్టు కనీసం ఒక కారు తీసుకోండి, 1 లక్ష రూపాయలు తీసుకోండి, ఒకే 1 లక్ష రూపాయలు తీసుకోండి. మీ జీవితం ఎంత మారిపోద్దా కదా? 1 లక్ష రూపాయలు వచ్చినా అవి తీసుకొని 2 సంవత్సరాలు కరెక్ట్గా మీరు పక్కన పెట్టినా 2-3 ప్లాట్లు కొనుక్కోవచ్చు. అవునా కదా? కొనుక్కోవచ్చా లేదా? అవే ఒక 4-5 సంవత్సరాలు ఆగితే కేజీ బంగారం వస్తుంది. అవునా కదా? చిన్న లాజికా కదా? 1 కోటి రూపాయలు బ్యాంకులో వేస్తావు అనుకో, నీ మ్యూచువల్ ఫండ్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 90,000 వడ్డీ వస్తుంది. లేదు ఎఫ్డీ చేసుకుని 45,000 వడ్డీ వస్తుంది. ఇప్పుడు 45,000 కంటే తక్కువ నేను పని చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి. 45,000 కంటే తక్కువ గురించి పనిచేసే వాళ్ళు చేతులు లేపండి. ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా బిగ్రౌండ్ అప్లాస్. వీళ్ళకి అందరికీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేతులు లేపండి. 45,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నా సరే అంటే చేతులు లేపండి. వీళ్ళకి ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ అప్లాస్. ఎంతమంది? 8 మంది లేపారు. ఎంతమంది అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు 1 లక్ష రూపాయల ఇన్కంలో మనం లేము. 1 లక్ష రూపాయల ఇన్కమ్ సంపాదించి కరెక్ట్గా నువ్వు సంవత్సరం మొత్తంలో 12 లక్షలు సంపాదిస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా మన జనాభాలో ఓన్లీ 4,000 మంది మాత్రమే ఉన్నారు. ఓన్లీ 4,000 మంది ఉన్నారు. సార్ చాలామంది ఉన్నారు కదా. చాలామంది కదా ఉన్నారంటే ఇదే రిపోర్ట్. 20 లక్షల రూపాయలు సంపాదించేటోళ్ళు సంవత్సరం మొత్తం మీద 4,000 మంది ఉన్నారు. మరి మిగతా వాళ్ళు సార్ అనుకోండి, టాప్ మీకు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క వ్యక్తికే కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉంటాయి. మనం అనుకుంటే ఒక్కడికే ఉంటాయి. అవి 1%లోనే ఉంటుంది. అంతా మనీ అంతా 1%లోనే ఉంటుంది. ఎందుకంటే మేము మన దుబాయ్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము దుబాయ్లో భరత్ సార్ వచ్చాడు. భరత్ సార్ అండ్ ఎవరు వచ్చారు ఇక్కడ? ఓకే, భరత్ సార్ వచ్చాడు. తెలుసు, రోడ్డు దాటితే 400 దిరమ్స్ ఫైన్ వేస్తారు. ఎంత? రోడ్డు దాటితే మనం రోడ్డు మీద పడుకుంటాం. రోడ్డు మీద మనం పడుకుంటాం. అవునా కదా? జీబ్రా క్రాసింగ్ లైన్ మీద మనం దాటితే నువ్వు లీగల్. లేదు రోడ్డు ఏడబడితే దాటినావు అనుకో 400 దిరమ్స్ అంటే 10,400 ఫైన్ కట్టాలి నువ్వు. మన వాళ్ళు జీవితంలో నాకు తెలిసి మీ ఆస్తులు అమ్ముకున్నా మీరు ఫైన్ కట్టలేరు. దుబాయ్లో ఆస్తులు అమ్ముకున్న ఫైన్ కట్టలేరు. దుబాయ్లో 2 ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. ఒకటి నిజం, నిజాయితీ. రెండోది నమ్మకం. 2 ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు దుబాయ్లో. రాజు కూడా మెట్రో ట్రైన్లో తిరుగుతూ ఉంటాడు. లక్షల కోట్ల వారసుడు కూడా మెట్రోలో సింపుల్గా సాధారణంగా తిరుగుతాడు. ఎందుకంటే డిస్ప్లే ఉంటుంది వాళ్ళ దగ్గర. మన దగ్గర ఏడబడతాడా? ఒకవేళ నేను బెంచ్కి నా వెనకాల వచ్చి మామూలుగా డ్యాష్ ఇచ్చిండు అనమాట. ఇచ్చిన తర్వాత నన్నే వచ్చి అడుగుతుండు. ఏమడుగుతుండంటే
నువ్వు ఫైన్ కట్టాలనుకో. ఎందుకు ఫైన్ అనుకుంటే నువ్వు సడన్ బ్రేక్ వేసినావు, నేను వచ్చి కొట్టేసిన, మరి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా అని అడిగినా. నేను దిగితే నాకు ఫైన్ కట్టమంటాడు. సరే చలో పోలీస్ స్టేషన్కి వెళ్తామంటే పరిగెత్తి పారిపోయారు. నేను పోలీస్ అని వాళ్ళకి తెలీదు. చలో పోలీస్ స్టేషన్కి వెళ్తామంటే పారిపోయారు. నెంబర్ ఉన్నది నా దగ్గర, నేను పట్టుకోలేదా? అర్థమైందా? అంటే ఎలాంటి వాళ్ళని తప్పు చేసి కూడా ఇది నేను తప్పు కాదు అనే విషయంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఓన్లీ దుబాయ్లో 12 లక్షల మంది మాత్రమే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు ఫారినర్సే. ఒక హైదరాబాద్ 15 దుబాయ్లతో సమానం. ఒక హైదరాబాద్ 15 దుబాయ్లతో సమానం. కానీ మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనిది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అన్నీ నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే మోసం. మీరు ఏదైనా ఒక పని అప్ప చెప్పినా కూడా కంప్లీట్ పని చేసి నేను పూర్తి చేస్తాననే నమ్మకం ఎంతమందికి ఉంది సార్? సురేందర్ రెడ్డి సార్, నేను ఒక పని అప్ప చెప్తే కంప్లీట్ పూర్తి చేస్తాననేటి అక్కడ రోడ్డు మీద ఒక్క మనిషి కనిపించట్లే. ఉంటే పనిలో ఉన్నారు, లేకపోతే పార్టీల్లో ఉన్నారు. వాళ్ళు పార్టీలో ఉన్నారు, లేదంటే పనిలో ఉన్నారు. మన దగ్గర ఈ రోడ్డు మీద నువ్వు ఆగు, నేను ఎత్తుకొని వెళ్ళిపోతారు. అక్కడే ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మన జనాభా కొదవే లేదు మన దగ్గర. కానీ అక్కడ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే క్వాలిటీ. వాళ్ళ దగ్గర క్వాలిటీ ఏమున్నాయి అనుకుంటే వాల్యూస్ ఎథిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన దగ్గర వాల్యూస్ ఎథిక్స్ లేవని నేను చెప్పను. ఉన్న వాళ్ళేమో ఎదుగుతున్నారు, లేని వాళ్ళేమో ఏడున్నారు ఆడే ఉంటారు. అర్థమవుతుందండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటే, ఈ అవకాశం నేను సెట్ చేసే క్రమంలో నాకు ఆ వైట్ చొక్కా ఉంది కదా, ఆ వైట్ చొక్కా తెల్లగా అయింది. మా మేడం అడిగింది ఎంత తమ్ముడు అనుకుని. 715 రూపాయలు. 715 అంటే మా సురేందర్ రెడ్డి సార్కి తెలుసు, అలాగే భరత్ సార్కి తెలుసు, ఇంక మిగతా వాళ్ళకి తెలియదు అది 715 రూపాయలు అయిందనేది. 2012లో 715 రూపాయలు పెట్టి ఒక క్లాత్ వాష్ కొనుక్కోగలుగుతావా? మేము కొనుక్కోగలిగినాం. ఎందుకంటే వీఆర్ రిచ్ పీపుల్. అప్పటికే ఎంత రిచ్ అనుకునంటే, ఒక బిర్యానీ కొన్నామంటే 4 తినడానికి సంస్థ ఇచ్చేటోళ్ళం. కొద్దిగా బిర్యానీలో 4 పార్ట్ చేసి వైట్ కలిపి ఒక ఎగ్ తీసుకొని వచ్చింది 4 ముక్కలు చేసి 4 పైన ఇచ్చారనమాట. రూపాయి 710 బాటిల్ కొని చెప్తున్నాను అనుకున్నాను. డబ్బులు ఇస్తానని చెప్పిన అయిన తర్వాత పడుకున్న తర్వాత ఒక వ్యక్తి వచ్చి నేను లేపాడు. ఈ 715 రూపాయలు ఎందుకయింది ఈ ప్రోడక్ట్ గురించి అని చెప్పి నీకు చెప్తాడట రండి అనుకున్నాడు. అంటే లేదు ఈ బిజినెస్ గురించి చెప్తాడని చెప్పి కూర్చోబెడితే నేను కూర్చున్నాను, విన్నాను, బాగుంది, పెట్టుబడి లేని వ్యాపారం బాగుంది అనుకో చెప్పి విన్నాను. 7 సంవత్సరాల బిజినెస్లో ఉన్నాను. అనుభవం వచ్చింది కానీ ఆదాయం రాలే. లక్షల టర్న్ ఓవర్ చేసేటోడిని. లక్షలు అంటే కోట్లు కాదు, లక్షల టర్న్ ఓవర్ చేసేటోడిని. కానీ ₹1 వచ్చేది కాదు. యావరేజ్ ఇన్కమ్ 3000 వచ్చేది. 7 సంవత్సరాలు నేను మా మేడం కష్టపడేటోళ్ళం. ఎంత కష్టపడేటోళ్ళం అనుకోనంటే మీకు అర్థం కాదు. మా మేడం 7 నెలల కడుపుతో ఉండేది. అప్పుడు 2012-13 ఆ టైంలో మా పాప పుట్టక ముందు. ఆమెను ఎక్కించుకొని బండి మీద ఎక్కించుకొని వెనకాల 100-120 కిలోమీటర్లు వెళ్ళేటోడిని. మీకు తెలీదు, కొద్దిగా 1 నెల 2 నెలలు కడుపులో ఏదైనా పిండ పడ్డేదనుకో చెప్పి ఒక మాట రాగానే కనీసం మెట్లు కూడా ఇలా దిగుతారు. ఎలా దిగుతారంటే ఇలా దిగుతారు. నేను 7వ నెల ఆమెను పట్టుకొని ఎక్కడ సాదినగర్, జడ్చర్ల, కరీంనగర్ ఈడ కూడా వచ్చినా. నేను ఈడ కూడా కరీంనగర్కి వచ్చి చాలాసార్లు వచ్చిన, కానీ బస్సులో వచ్చిన. ఇప్పుడు బెంజ్ చేసుకుని వచ్చిన. ఇప్పుడు 74 లక్షలు బెంజ్ చేసుకుని వచ్చిన. నెక్స్ట్ రోల్స్ రాయిస్ వేసుకుని వస్తాం. మీకు ఇదే కాదు, నాలో ఒక 2-3 ప్లాట్లు అమ్మేస్తే ఆటోమేటిక్ నాకు వస్తుంది. అర్థమైందా? రోల్స్ రాయిస్ వస్తుంది. వెస్టీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ సార్ నాకు చాలా తెలివి ఉంది అనుకోనంటే, ఇక్కడ సురేందర్ రెడ్డి సార్ ఆర్కిటెక్ట్ అయినా ఆల్రెడీ లక్షల్లో ఇన్కమ్ అనుకో ఆల్రెడీ అక్కడి నుంచి వస్తుంది. ఎందుకు వస్తున్నారు అనుకోనంటే ప్యాసివ్ ఇన్కమ్. ఈ భూమి మీద నేను చచ్చిపోయిన రోజు నా ఇన్కమ్ ఆగిపోద్ది నా జాబ్లో, కానీ వెస్టీజ్లో ఆగదు. ఎందుకు అనుకోనంటే
మన దగ్గర క్రౌన్ డైరెక్టర్స్ కొంతమంది చనిపోయినారు, మన వెస్టీలో చనిపోయినారు, మన విన్నింగ్ టీంలో కూడా కొంతమంది చనిపోయినారు. వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యకి ఇప్పటికీ వెళ్తుంది. అది కూడా 1 year నుంచి చూస్తున్నా, కళ్ళతో చూస్తున్నాం. దబాయించి కొట్టాలి, అట్లా కాదు. అయితే అనిపించింది ఇండస్ట్రీ బాగానే ఉంది, కానీ కంపెనీ సరిగా లేదేమో చెప్పి అనిపించింది. ఎందుకని అనుకోనంటే ఏదైనా ఒక కంపెనీలో 2 సంవత్సరాలు చేస్తామంటే రిజల్ట్ రాలేదంటే ఒకసారి పునరాలోచించుకోవాలి. కానీ నాకు అనిపించింది ఏంటనుకునంటే, అరే ఏదో మిస్ అవుతుంది, ఎక్కడ మిస్ అవుతుంది నాకు తెలియట్లేదు. కానీ నేనేం చేసిన, ఒక 7 కంపెనీలని సెర్చ్ చేసిన. టాప్ 7 కంపెనీస్, మన ఇండియాలో టాప్ 7 కంపెనీస్లో ఎక్కడైతే సక్సెస్ ఎక్కువ ఉందో అక్కడ సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఆ సెర్చ్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఒక కంపెనీ దగ్గర అప్పటికే 4000 మంది కార్ ఇచ్చేవారు ఉన్నారు. 4000 మంది. నేను ఒక కంపెనీ చూసిన ₹715 అల్ట్రావాస్ ఏదైతే అలాంటిది ఏదైతే ఉందో ఆ కంపెనీలో తిప్ప చూస్తే 1000 మంది లేరు. కార్లు కొన్నోళ్ళే లేరు అక్కడ. కార్లు అమ్ముకున్నారు. కార్లు కొన్నోళ్ళు కాదు, కార్లు అమ్ముకున్నారు. అర్థమైందా? కార్లు అమ్ముకున్నారు ఆడ. ఇక 4000 మంది కారు ఇచ్చేవారు. 2018లో 3000 మంది ఆల్రెడీ 1,00,000 కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఒరే నేను ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్ ఉంది, మరి మన వరకు ఎందుకు రాలేదనుకునంటే, మనం గుర్తుపెట్టుకోండి, దరిద్రం డిస్కో డ్యాన్స్ చేస్తే లక్ష్మీ దేవతను మనం ఇంటికి ఆహ్వానించలేము. అర్థమైందా? మన దగ్గరికి రావాలనుకుంటే రాదు. మన పుణ్యపాలెం మన దగ్గరికి వచ్చి అనుకుంటే వస్తుంది. ఎందుకంటే 2012 నుంచి 18 వరకు కన్న కట్టిల్లో కాలొచ్చాం. ఎంత ఇబ్బంది అనుకునంటే, ఒక్కో సిచ్యువేషన్ రైస్ బ్యాగ్ లేకపోతే మా ఫ్రెండ్ ఉండేటోడు శ్రీనివాస్ వడ్డేమనని, ఏదని అనుకోనంటే చెప్తారు కదా ఆయన. ఎట్లా అనుకోనంటే, నేను ఈ రోజు వరకు మన ఎంటైర్ నాకు ఒక 5 లక్షల టీం ఉంది, 5 లక్షల మందిలో ఎవరికైనా చెప్పి ఏదైనా ఒక పని చెప్పిన అనుకుంటే, మా మిస్సెస్ తర్వాత సరే సార్ అనే చెప్పగలిగే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఎవరుగా శ్రీనివాస్ వడ్డేమన్. చూడండి, ఆయన ఇన్కమ్ లాస్ట్ మంత్ 10 లక్షలు. ఒక్కసారి చూడండి, సాంగత్యం చేస్తే ఎంత బాగుంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనభుక్తి. సో దీని గురించి మళ్ళీ మీకు చెప్తా తర్వాత. ఇది చాలా పవర్ఫుల్. అర్థమవుతుందా? మనుషుల యొక్క సాంగత్యం వల్ల ఒక వ్యక్తి ఎలా బాగుపడతాడనే దాని గురించి. అయితే నేనేమంటున్నంటే, ఈ బిజినెస్ 2018లో ఆగస్టు 3వ తారీఖున నేను యూట్యూబ్లో చూస్తున్నా. యూట్యూబ్లో చూస్తుంటే ఒక ఆయన వచ్చి, 3వ తరగతి చదువుకున్నా నేను, నా పేరు తంగిలిపల్లి శ్రీనివాస్, నేను ఈ బిజినెస్లో 60,000 సంపాదిస్తున్నా, క్యాబ్ డ్రైవర్ అన్నాడు. క్యాబ్ డ్రైవర్ 3వ తరగతి 60,000. నేను అనిపించింది నాకు, ఎవడగరా నాయన చెవిలో పువ్వు పెడతావు చెప్పి అనుకునేటోడు నేను. కానీ లేదు, నా ఇన్కమ్ ఇదిగో, నా చెక్ ఇదిగో అనుకో చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ ఇట్లా చూపించాడు. యూట్యూబ్లో నేను చూసినా, నేను బాగుంది, 60,000. నాకు అప్పుడు 44,000 వస్తుంది. నేను గవర్నమెంట్ జాబు, 18 సంవత్సరాలు చదువు, 16-18 గంటలు చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం, ఎయిర్పోర్ట్లో ఉద్యోగం వచ్చింది. నాకే 44,000 రావట్లే. ఏడొస్తుంది నాయన అని చెప్పి అనుకున్నా. ఆశ్చర్యమే, మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఏదో ఒక ట్రై చేద్దాం, ఏముంది, వింటే తప్పేం లేదు కదా, వింటే. సో ఈ ఆయన నెంబర్ ఫోన్ చేసిన, సార్ శ్రీనివాస్ సార్, నా పేరు పురుషోత్తం దాసు, నేను ఇక్కడ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తాను. ఆ ఎల్బీనగర్ సైబర్ క్రైమ్లో అప్పుడు చేసేటోడిని, పైన అయితే సైబర్ క్రైమ్లో చేస్తున్నాను నేను అనుకుంటే, లేదు నేను శ్రీనివాస్ గారు కాదు, నా పేరు దాచా అశోక్ అన్నాడు. సార్ ఇందులోనే కూడా మోసమైంది, తంగిలిపల్లి శ్రీనివాస్ సార్ అని అక్కడ మీరు మీ నోటితో మీరే చెప్పారు కదంటే, లేదు ప్లాన్ చెప్పింది ఒకడు, ఈ నెంబర్ అయితే ఎవరైతే ఇచ్చారో ఆయన ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ రికార్డ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నా, అందుకే నా నెంబర్ ఇచ్చిన. ఆయన చెప్పింది ఆయనే, కానీ నా నెంబర్ మాత్రం దాచ్ అశోక్ అనుకో చెప్పిండు. అవునా, ఆధార్ కార్డు పంపించిన. నేను క్వశ్చన్ వేసినా కదా, ఏం సార్ మోసం చేస్తున్నా అనుకోనంటే, ఇమీడియట్గా 3 రోజులు జాయిన్ చేయలేనా. 3 రోజులు జాయిన్ చేయాలి. ఎందుకు అడిగినా కదా నేను, ఏమడిగినా, మీరేమో తంగిలిపల్లి శ్రీనివాస్ సార్ అని చెప్పారు, దాచ్ అశోక్ నెంబర్ ఇస్తే ఎట్లా సార్ అనుకుని అడిగినా. ఈ డెవడో కొద్ది తికమకలాడు ఉన్నాడని చెప్పి ఆధార్ కార్డు పంపిస్తే 3 రోజులు జాయిన్ చేయలేనా.
ఫోన్ చేసిన ఆగస్టు 1వ తారీఖు పంపించిన, 3వ తారీఖు జాయిన్ చేసి ఐడి పంపించిండు. నాకెంత తుత్తరా అనుకునంటే, ఎంత తుత్తరా అంటే మామూలు కాదు. యాడ బిజినెస్ ఇండియా మొత్తాన్ని ఒకసారి జాయిన్ చేసేద్దామని చెప్పి గట్టి కంగనం కట్టుకున్నా నేను. కాబట్టి ఇమీడియట్గా నేనేం చేసిన నా మాట వినేట్టు ఒక ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ అయ్యారు. వాళ్ళ ఐడి వేసుకున్న తర్వాత ప్రోడక్ట్కి వెళ్తే ప్రోడక్ట్ లేదు. అప్పుడు మనకి బెస్ట్ డీల్ అని ఒక యాప్ ఉండేది. 1000 ప్రోడక్ట్స్ ఉండేవి అందులో. ఎన్ని ఉప్పులు పప్పులు అన్నీ ఉండేవి అందులో. 1000 ప్రోడక్ట్స్ ఉండేవి అందులో. అయితే అందులో ఏం చేసిన గగుల్స్ పెట్టుకుంటే 400 రూపాయలు. 400 రూపాయలు పెట్టుకోగానే ఆయన పీవీ కనిపించింది. ఓరే నాయన ఎవడో సామాన్యుడు కాదు, నేనేం చెప్పకుండా నేర్చుకుంటాడు, నేనేం చెప్పకుండా ఇప్పుడు ఏదైనా చెప్తే నేర్చుకుంటే అర్జునుడు అవుతావు. ఏమి నేర్చుకోకపోతే గురువుని ఫోటో, ఇప్పుడు గురువు ఫోటో పక్కన పెట్టుకొని రోజు పూజించుకొని మనకు గురు విద్య ఎట్లా ఎక్కలేవు నేర్చుకుంటా అట్లానే నేను చెప్తున్నా. ఈ రోజు వరకు కూడా నా అప్లైన్కి పిలిచి ప్లాన్ చెప్పండి అని చెప్పిన రోజు ఒక్కరోజు కూడా నా జీవితంలో లేదు. నేను అందుకే చెప్తున్నా, వెస్టీజ్లో నీ అప్లైన్ నీకు సపోర్ట్ చేస్తుందంటే స్లో అవుతావు. అప్లైన్ ఎక్కడ చూపించాలి? ఫోటోలో చూపించాలి. నీ పని నువ్వు చేయాలి. అప్పుడు పురుషోత్తమ దాసి లెక్క నువ్వు 20 లక్షల చెక్ 5 సంవత్సరాలు వచ్చేస్తావు. సార్ నా అప్లైన్ లేకపోతే నేను ఎట్టా సార్? నేను చెప్తున్నా, నీ అప్లైన్ మైండ్ సెట్ ఎంతవరకు ఉంటుంది అంతే బంద్ చేస్తావు. కానీ నేను చెప్తున్నా కదా, నీ సొంతంగా పని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో అప్పుడు నీ యొక్క మైండ్ అనేది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది మీకు సైంటిస్టులు తెలుస్తుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది. నీవు ఎంత ఆలోచించగలిగితే అంత నీ మెదడు సపోర్ట్ చేస్తుంది నీకు. నీ అప్లైన్ చెప్పేస్తాడు, మీరు 2 ప్లాన్ చెప్పమంటే నీ అప్లైన్ 2 కంటే నువ్వు ఎక్కువ చెప్పలేదు. నేను 20-21 ప్లాన్స్ రోజుకి చెప్పేటోడు. నేను 20-21 అప్లైన్ ఫోన్ చేసాడు, దాస్ సార్ ఎక్కడున్నారు అని అడిగితే రాత్రి 2 గంటల సమయంలో దాస్ సార్ ఎక్కడున్నారని అడిగితే లేదు సార్ నేను ఇక్కడ సాధనగర్లో ఉన్న ప్లాన్లో ఉన్నానంటే ఆయన ఈ ఫీజులు పీకేసేటట్లు అనిపించేదట. ఏందిరా ఆయన 21 ప్లాన్ల రోజుకి 21 ప్లాన్ల నేను కబడ్డీ ఎవరైనా టచ్ అయ్యాడు ఇట్లా అన్నారనుకో, టక్ టక్ ముందుకురా ఇట్లా నో అన్నాడు టక్ అంటే వాళ్ళు ఎదురుగా అనేటువంటి కాదు, పక్కన పెట్టేస్తాడు. అట్లా చెప్పుకొని ప్లాన్ చేసుకుని ఈరోజు చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఒక 3,000 రూపాయల ప్రోడక్ట్ నేను కొనుక్కున్నా. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్కి అప్పచెప్తే వాళ్ళు ఒక 3,200 కొనుక్కున్నారు. ఇంచుమించు ఒక 7,000 అయిపోయింది మా ఇద్దరిది. ఇంకో 2,000 ఏం చేస్తాను, రిటైలింగ్ చేస్తాను నేను. నాకు సురేందర్ రెడ్డి సార్కి భరత్ సార్కి కొంతమంది మా ఎక్స్ లీడర్స్కి తెలుసు. మేము ఎట్లా అంటే పేస్ట్ గురించి 100 కాదు 200 కాదు 1000 కిలోమీటర్ ఇచ్చేసి వస్తాం మేము. ఒక్క పేస్ట్ అమ్మాలన్నా నాకు ఇది ఉంది కాబట్టి ఏం చేసిన 2,000 రూపాయల ప్రోడక్ట్ని పోలీస్ స్టేషన్లోను అక్కడక్కడ మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షాంపూ సబ్బు పేస్ట్ ఇట్లా ఇచ్చేసి వచ్చేటోళ్ళు. 2,000 రూపాయలు ఫస్ట్ మంత్ రిటైలింగ్ చేస్తాను నేను. సో నాకేమైంది అనుకోంటే 9,000 అయింది. 9,000 అయింది కాబట్టి నాకు 750 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. అలాగే 424 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది. 424 రూపాయల ఒకసారి ఆలోచించండి. 424 రూపాయలు అంటే మీరు బాగుందా లేదా? 424 రూపాయలు బాగాలేదా? మా తాతలు ముత్తాతలు మా నాన్న సబ్బు షాంపూ పేస్ట్లు వాడినారు, ₹1 రాలే. 424 రూపాయల పేస్ట్ మారిస్తే 424 రూపాయల అట్లా అనిపించింది. ఎప్పుడైతే అనిపించిందో నాకు అనిపించింది దీంట్లో చాలా పవర్ఫుల్ ఉంది, ఈ కాన్సెప్ట్ అయితే చాలా పవర్ఫుల్ ఉందని చెప్పి డిసిజన్ తీసుకున్నా. సెకండ్ మంత్ వచ్చి అట్లనే నేను ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఏం చెప్పాను అనుకోనంటే నా ప్లాన్ ఎట్లుంటుందో తెలుసా, చాలా సింపుల్. రోజు 2-3 గంటలు 6 నెలల నుంచి 1 year చేస్తే ఇన్కమ్ 1 lakh ఉంటుంది అంతే. ఇదే ప్లాను. నువ్వు ఎక్కువ చెప్పినావు అనుకో, అవతల నీకు డౌట్ల మీద డౌట్లు అడుగుతాడు. సింపుల్గా చెప్పాలి, రోజు 2-3 గంటలు 1 to 2 years చేసినామంటే 1 lakh ఇన్కమ్ అంతే. ఎట్టొస్తాయి అనుకునంటే సండే రోజు ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది ఫిల్మీ భవన్లో. మన భరత్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే కేసీఆర్ లాంటి గారు లాంటి వాళ్ళు, మన శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, సురేందర్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు, ఎవరో ఒక లీడర్ వచ్చి ఇక్కడ మాట్లాడతారా లేదా? మనకంటే మంచి ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడతారా లేదా? నువ్వు సండే రోజు రా కూర్చో, నాకంటే మంచి ఎక్స్పర్ట్ వచ్చి చెప్తాడు.
ఆ ప్లాన్ విన్న తర్వాత ఎక్కడ సంతకం పెట్టాలంటే సొక్క మీద సంతకం పెట్టాలనే టట్లు తయారవుతారు. వారు అట్లా చెప్తారా లేదా? ఇప్పుడు భరత్ సార్ ఒక ఫైర్తో ఇలా తిరుగుతుండా లేదా? ప్లాన్ తిరగాలా లేదా? అట్లా అయితే నేను ఇదే ప్లాన్ 17 మందికి చెప్తే 5 మంది జాయిన్ అయ్యారు. 17 మందిలో 5 మంది జాయిన్ అయ్యారు. ఏం లేదు, గుర్తుపెట్టుకోండి, నేను డిగ్రీ చదివిన, పీజీడీసీ చేసిన, CC+ లాంగ్వేజ్ హార్డ్వేర్ నెట్వర్క్ నేర్చుకున్నాను, హయ్యర్ టైప్ నేర్చుకున్నా, ఇవన్నీ నేర్చుకున్నా. ఒక్క సర్టిఫికేట్ కూడా నాకు వెస్టీలో పనికి రాలేదు. ఈరోజు కూడా రాచకొండ కమిషనరేట్లో అవి రిజర్వ్ అంటే మనకు రిజర్వ్ అని ఉంటుంది, ఒక కౌంటర్ ఉంటుంది, అందులో ఉన్నాయి నా సర్టిఫికేట్లు. ఒక్కడు కూడా పనికి రాలేదు. కానిస్టేబుల్ గురించో లేదంటే ఎయిర్ ఫోర్స్లో జూనియర్ ఆఫీసర్ గురించో సర్టిఫికేట్ పనికి వచ్చింది, కానీ వెస్టీజ్లో VMC మెంబర్ గురించి ఒక్క సర్టిఫికేట్ కూడా పనిచేయలేదు. సార్ నేను ఒక పెద్ద చదువుకున్న, PG చేసిన, PhD చేసిన, సైంటిస్ట్ అయినా, డాక్టర్ అయినా, టీచర్ అయినా, అడ్వకేట్ అయినా అంటే నేను చెప్తున్నా, అవి తీసుకొని మడతపెట్టి ఇందులో పెట్టండి, అవేనికి పనికిరావు. ఎందుకనుకోనంటే నాకు ఇంకొక మన గ్రేట్ అప్లైన్ లీడర్ ఉన్నారు, MD సలీం సార్, 7వ తరగతి చదువుకున్నాడు ఆయన. 7వ తరగతి చదువుకున్నాడు, నెలకు 13 లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన. నెలకు 13 లక్షలు. అర్థం చేసుకోండి, ఇక్కడ విషయంలో ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, లాజిక్ లేదు, మ్యాజిక్లు అంతకంటే లేవు. కానీ ఇక్కడ ఒకటి కామన్ సెన్స్ ఉంది. ఇక్కడ ఆడ కొనేది లేదు, ఇటు కొనుక్కో, ఇదే విషయం నలుగురితో చెప్పు. ఇదే కదా ప్లాను, అవునా కదా? ఇదే ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయిన. సెకండ్ మంత్ 500, తర్వాత థర్డ్ మంత్ 900, తర్వాత 4th మంత్ 1100 వచ్చింది. 5th మంత్ వచ్చేసరికల్లా నాకు 20,177 రూపాయలు రావడం జరిగింది 5th మంత్. ఎందుకంటే నేను రోజు 2-3 గంటల కంటే ఎక్కువ తీసేటోడు కాదు, ఎందుకంటే పని రాక్షసుడిని. పోలీస్ స్టేషన్ అంటే పిచ్చి నాకు. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత 2-3 గంటల తర్వాత నేను వెళ్ళేటోడిని. యాక్చువల్గా ఇన్స్పెక్టర్ కానీ ముందే అడిగేసి వెళ్ళిపోతారు అందరూ, స్టేషన్ అవసరం కానీ ముందే వెళ్ళిపోతారు అందరూ. నేను ఆయన తర్వాత 2-3 గంటలు వెళ్ళేటోడిని. ఎందుకు వెళ్ళేటోడిని అనుకుంటే నా పని పూర్తి చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ ఎవరికైనా పని మిగిలిపోతే వాళ్ళది కూడా చేసి వెళ్ళేటోడిని. నేను వాళ్ళది కూడా చేసి వెళ్ళేటోడిని. చూడండి, నేను అలాంటి నా యొక్క గుణం ఉంది కాబట్టి నాకు వెస్టీజ్ లాంటి అవకాశం నా దగ్గరికి వచ్చింది. చాలామంది తన పని తను చేసుకోవడమే వాళ్ళకి బలు అంటే ఏమంటారు, బలుపో బరువు అంటారు దాన్ని. నాకైతే తెలీదు, మీరు ఏదైనా పూరించుకోండి దాంట్లో బరువు. కానీ నలుగురికి వాళ్ళ పని కూడా నేను చేసేటోడిని. పిచ్చా ఒరే నీకేమైనా వాళ్ళ పని నీకు ఎందుకురా చేయడం అనుకుంటే, అవును. ఒకవేళ ఇప్పుడు నేను స్కూల్ ఫస్ట్ బాగా చదివేటోడిని, నాకు అక్షరాలు అనుకుని వస్తాయి నోరు తెరిస్తే. మిగతా వాళ్ళకి అక్షరాలు రావు కదా. కూర్చొని లెక్కలు చెప్పేటోడిని, కూర్చొని ఫిజిక్స్ చెప్పేటోడిని, కెమిస్ట్రీ అదే నాకు అలవాటు అయిపోయి పోలీస్ స్టేషన్లో కూడా అదే చేసిన. అక్కడ పాఠాలు చెప్పేటోడిని, ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి పనికి హెల్ప్ చేసేటోడిని. నాకేంది నలుగురికి గెలిపించాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా, ఆఖరికి లాస్ట్ శ్మశానాలకు వెళ్ళాలన్నా కూడా నలుగురిని పట్టుకొని వెళ్తుండేవాడిని. నేను రెస్టారెంట్లకి, సినిమా హాళ్ళకి ఒక 10 మందిని పట్టుకొని వెళ్ళడే కాదు, ఎక్కడికి వెళ్ళాలైనా 10 మందిని పట్టుకొని వెళ్ళేటోడిని, ఆఖరికి శ్మశానాలకు కూడా. అర్థమవుతుందా? అంటే మనుషులంటే పిచ్చి నాకు. ఎందుకంటే నేను అప్పుడు నాకు మా తాత చెప్పేటోడు, మన ఇంట్లో ఎప్పుడు 30 మంది పనులు ఉండేటోళ్ళు రా, మన ఎప్పుడు 30 కంచాలు లేసేవి, 30 ఆకులు లేచేవి అనుకుని అనేటోడు. 30 ఆకులు ఎలా తాత లేచేవి అనుకుని అంటే ఇదంతా మనదరా అనేటోడు. మరి ఏమైంది తాత అనుకుంటే అన్నీ అమ్మి పడేసిరా అన్నాడు. సారా ప్యాకెట్కి, గుడుంబ ప్యాకెట్కి అమ్మి పడేసాడు. ఒక్కొక్క ఎకరా అయితే 2-3 ప్యాకెట్లకి అమ్మేసాడట. అంటే ఇవన్నీ ఎందుకు అమ్మేసినావు అంటే అప్పుడు ఏం లేదురా, భూమి వల్ల ఏం విలువ లేదు, అందుకే అమ్మేసినా అనుకున్నాడు. అర్థమవుతుందా? అంటే 100 ఎకరాల కంటే ఎక్కువ ఆసామి మా తాత. కానీ లాస్ట్లో మేము ఏందనుకుంటే, నాకు 10వ తరగతి వరకు కాళ్ళకి చెప్పులే లేవు. మా ఇంటికి నేను డిసెంబర్ 9వ తారీఖున ఉద్యోగం వస్తే జనవరి 15వ తారీఖున మా ఇంట్లో కరెంట్ ఇచ్చాను, అంటే ఇది ఎలక్ట్రిసిటీ వేయించాను నేను. అంటే నా చదువు అంతా ఏది దీపం. గవర్నమెంట్ అప్పుడు బల్బులు వేస్తే రోడ్ల మీద, ఆ బల్బుల కింద కూర్చొని చదివేటోండి. అందరూ ఎవరైనా వేళాకోళం చేస్తారని పొద్దున్న మార్నింగ్ 3 గంటలు లేపేసేది మా అమ్మ. 3 గంటల నుంచి 5 గంటలు 6 గంటలు చదివేటోండి. ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయడు కదా, 3 నుంచి 5 గంటలు, అవునా కదా? ఆ టైంలో లేచి చదివేటోండి. అందుకేనేమో స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, మా మిస్సెస్ అయితే డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఆమె.
చూడండి, నో పెయిన్ నో గెయిన్. అప్ అయినా ఉండాలి, నొప్పి అయినా ఉండాలి. ఈ బిజినెస్ మీరు చేయాలంటే అందరూ చేయలేరు. ఐఎమ్ సారీ టు సే, అందరికీ క్షమాపణ చెప్తున్నాను నేను. మీరు ఈ బిజినెస్ చేయలేరు. ఎవరు చేయగలుగుతారంటే నొప్పి అయినా ఉండాలి, అప్ అయినా ఉంటే ఈ బిజినెస్ చేస్తారు. అన్నీ నాకున్నాయి, నా దగ్గర బెంచ్ ఉంది, నా దగ్గర కోట్ల కొద్ది డబ్బులు ఉన్నాయి అనుకోనంటే నీ పురుషోత్తం దాస్ అయితే పని చేస్తావు. లేదనుకోని ఇంట్లో గమ్మును కూర్చొని 10 దుప్పట్లు కప్పుకొని పడుకుంటావు. అర్థమవుతుంది? 10 రకాలుగా నాకు డబ్బులు వస్తే నువ్వు ఎక్కడ బయటికి వెళ్తావు? ఇంకా నాకు 10 రకాలుగా వచ్చినా కూడా బయటకు వస్తున్నా. భరత్ని మళ్ళీ నీ డియూసీడీ చేయాలి, బిఎంసీ మెంబర్ చేయాలి, సురేందర్ రెడ్డి సార్ చేయాలి, ఇక్కడ శ్రీనివాస్ గారిని చేయాలి. తర్వాత ఇక్కడ లీడర్స్ మనకు ఎవరు డైమండ్ డైరెక్టర్ ఉన్నారు మేడం, స్వాతి మేడం. సో ఇక్కడ చూడండి, తస్లీం మేడం చేయాలి. ఇక్కడ అరే నాకు అర్థమయ్యేది కాదు. నాకేంటంటే 20 లక్షల నుంచి ఇయర్ 2025 డిసెంబర్ కల్లా నా చెక్కు 50 లక్షలు ఉండాలి. నెలకి 50 లక్షలు. ఎలా ఖర్చు చేస్తారు సార్ అంటే ఈ వాచ్ 8 లక్షలు ఉంది. ఖర్చు చేయొచ్చా లేదా? అర్థమవుతుందా? ఖర్చు. ఇప్పుడు మా మేడంకి మొన్న ఏం చేస్తాను అనుకోనంటే ఒకటి ఇచ్చిన ఇవ్వలే 4,000 దిరమ్స్ ఇచ్చాను నేను. 4,000 దిరమ్స్ అంటే 1,30,000 అంతా ఉంటుంది. ఆమెకి ఇస్తే నాకు తిరిగి ఇవ్వలే. ఎప్పుడో నాకు తిరిగి ఇచ్చేసేది, ఎందుకంటే ఆమె ఖర్చు పెట్టేది కాదు. ఈసారి ఏం చేసింది అనుకున్నట్టే 3 వాచ్లు కొనేసుకుంది. దుబాయ్లో 3 వాచ్లు. ఒకసారి చూడండి, డ్యూటీ ఫ్రీ అట, అక్కడ ట్యాక్సీలు ఏం పడవు. 3 వాచ్లు కొనుక్కున్నది. ఇంక నువ్వేమైనా దిరమ్స్ నీ దగ్గర బాకీ ఉంటే నాకు చెప్పు అన్నది. నేను అన్నా, నువ్వు 4,000 నాకు మిగిలిపోతాయి, నేనేమో ఎయిర్పోర్ట్లో మార్చుకుందామని చెప్పి నేను అనుకుంటున్నా. నేను 4,000 కాస్తే నాకు ఏం లేవని చెప్పింది నాకు. అర్థమవుతుందా? మరి బంగారం ఏమైనా తీసుకుందాం అనుకుంటే బంగారం అక్కడ తీసుకున్నాం అనుకో, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మన జిఎస్టీ కట్టుకుంటే మనకు దేశానికైనా ఉపయోగపడుతుంది, ఆ దేశానికి ఉపయోగపడుతుంది కదా. అక్కడ డ్యూటీ ఫ్రీ కాబట్టి నేను వాచ్లు కొనేసినాం. అంటే నేను చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అనుకుంటే, ఒకానొక సిచ్యువేషన్లో 1 గ్రామ్ బంగారం కొనలేని వ్యక్తిని ఎవ్రీ మంత్ నేను 200 గ్రాముల నుంచి 300 గ్రాములు కొంటాను. అంటే 20 నుంచి 30 తులాలు ఎవ్రీ మంత్ కొంటాను నేను. ఎలా కొనగలుగుతున్నాం సార్ అంటే, నాకొక్కటే కాదు, నాకు ఈ వెస్టీజ్ నుంచి వచ్చే ఆదాయము ఒక్క ఐడియా కాదు, 2 ఐడి ఫ్యామిలీ ఐడి ఉంది. అందులో నాకు ఎల్ఓబీలు వచ్చే ఐడి 2 ఐడి కూడా ఉంది. అర్థమవుతుందా? 100 షేర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి నాకు. ఒక్కొక్క కంపెనీలో, లార్జ్ క్యాప్ కంపెనీల్లో 100 షేర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్క కంపెనీలోనే. పెద్ద పెద్ద టాటాలోను, రిలయన్స్లోను. తర్వాత నాకు ఓన్గా సవర్జిన్ బాండ్స్ ఉన్నాయి. మీకు తెలీదు ఇన్వెస్ట్మెంట్లు, మీకు తెలియదు కూడా తెలియదు, ఆ పదాలు కూడా వినుండరు మీరు. ఆడ నుంచి నాకు డబ్బులు వస్తాయి. జీడి తోట ఉంది, మామిడి తోట ఉంది, కొబ్బరి తోట ఉంది. మననే ఊరికి వెళ్ళినప్పుడు వీడియో కూడా పెట్టినా నేను. నిన్ననే ఒక దాన్ని ఏమంటారు పూరి, ఫామ్ హౌస్ వెళ్ళి మాట్లాడినా. ఈరోజు యాక్చువల్ రమ్మన్నారు, కానీ నేను కరీంనగర్లో నా గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కరీంనగర్ నుంచి కరోడ్పతి తయారు చేద్దామని చెప్పి నేను రేపు వెళ్తున్నానని చెప్పినా నేను. కానీ ఇక్కడ ఒక మ్యాటర్ ఏంది ఉంది అనుకోనంటే, ఈ 21,000 ఇన్కమ్ ఎప్పుడైతే వచ్చిందో, 20,177 రూపాయలు ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. నాకు దేవుడి నుంచి ఫోన్ వచ్చినట్లు లెక్క. నాకు అది ఎవరో కాదు, మా గ్రేట్ అప్లైన్ ఎండి సలీం సార్ కాల్ చేశారు. ఫోన్ చేసి కంగ్రాచులేషన్ దాస్ సార్ అన్నాడు. సార్ ఎవరు మీరు అనుకోనంటే, నేను ఎండి సలీం సార్ మీ అప్లైన్. అవునా సార్, థ్యాంక్ యూ సార్ అన్న. నేను మీకు కంగ్రాచులేషన్తో పాటుగా ఇంకో విషయం కూడా చెప్పబోతున్నా అన్నాడు. ఏం సార్ అనుకోనంటే, ఏం లేదు సార్, ఒక పెద్ద ఫంక్షన్ జరగబోతుంది, మీ 20,000 కాస్త 1,00,000 రూపాయలు కావాలంటే అక్కడ మీకు నేర్పిస్తారు. 20,000 లక్ష అవుతుందా? 20,000 ఎక్కువ సార్, నాకు 1,00,000 రూపాయలు ఏడొస్తాయి, 1,00,000 రూపాయల గురించి నాకెందుకు సార్ అన్నా నేను. లేదు సార్, 1,00,000 రూపాయలు మీరు రావాలంటే అక్కడ రావాలి. అవునా, సరే సార్ అని చెప్పిన. ఏడకి రావాలి సార్ అంటే ఢిల్లీయా సార్, నాకు హిందీ రాస్తారంటే, మీకు రాకపోతే ఏమో నాకు వచ్చి కదా సార్, మీరు రండి అన్నాడు. మీరు వస్తే మీకు వచ్చే, నేను మీ అమ్మడే పట్టుకొని కుక్కపిల్లకి తిరుగుతా సార్ అని చెప్పిన నేను. లేదు మీరు ఒక్కరే కాదు, మీ మేడం కూడా చాలా ఎక్కువ వర్క్ చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రావాలన్నాడు. ఇదేంది లెక్క? నేను ఒక్కరు రావడం అంటే ఏదో అవుతుంది, 10,000 వెళ్ళడానికి రావడానికి, 3,000 అవుతుంది. టికెట్ ఖర్చు 3,500, ఉండడానికి ఒక హోటల్ ఖర్చు ఒక 2-3 వేలు అవుతుంది, 10,000 అవుతుంది.
నా దగ్గర 10,000 అయితే ఓకే, ఇంకో 10,000 ఖర్చు పెట్టాలంటే నేను అప్పోడాలి. 10,000 గురించి అప్పోడాలి. ఓరే నాయన ఇది అవ్వదు కాదనుకో చెప్పి నేను ఏమనలేదు నా అప్లైన్కి. ఎందుకంటే అప్లైన్ ఏదైనా చెప్పాలనుకుంటే అది నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక సందేశం లెక్క నేను ఫీల్ అయ్యి నేను మాట్లాడతాను. నా అప్లైన్ దగ్గర ఓన్లీ నా చెవులే పని చేస్తాయి, నా నోరు పని చేయదు. నా అప్లైన్ దగ్గర ఎవరైతే నేను జాయిన్ చేశారో ఆ పైనుంచి LOS మొత్తం దగ్గర కూడా ఈ చెవులు పని చేస్తాయి, నాకు నోరు పని చేయదు. కాబట్టి ఈరోజు నాకు MD సలీం సార్ 20 లక్షల చెక్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు నన్ను. అర్థమవుతుందా? ఆ రోజు నేను నో చెప్పడము, ఇవన్నీ యాడా సార్ యాడా, ఇవన్నీ నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో మస్తు కేసులు ఉన్నాయి, నేను చెప్పడానికి అవకాశం ఉంది లేదా? లేదా? అయితే సార్ అన్నాడు, సరే సార్ మా మేడం కనుక్కుంటే, మా మేడం ఎట్లా అంటే హాజీ హాజీ అంటుంది ఎక్కడికైనా. సరే నువ్వు ఉన్నావు కదా, సరే నువ్వు ఉన్నావు కదా, సరే ఇట్లా మా మేడం కాబట్టి ఇద్దరము రెడీ అయిపోయినాం. కానీ మా సలీం సార్ ఏమంటే లింక్ పెట్టాడంటే నువ్వు ఒక్కడవు కాదు, నీ టీం కూడా రావాలన్నాడు. అదెంత పని సార్, నేను అంటే నాకు దండు కదులుతా సార్ అన్నాడు. అంటే చీమల దండు లెక్క నా దండు కదులుతుంది అనుకో చెప్పి నేను చెప్పిన అప్లైన్కి చెప్పిన తర్వాత ఈ 200 మంది దగ్గరికి వెళ్ళి, నాకు టీం అప్పుడు 200 మంది ఉండేది, 200 మంది దగ్గరికి వెళ్ళి అడిగితే ఏంది ఢిల్లీయా ఏడుంటుంది అది, మ్యాప్లో ఎక్కడ ఉంటుంది చెప్పు, అది ఒకసారి చూపించి నాకు అది. ఈడ కొద్దిగా పైనకి వెళ్తే కొద్దిగా ఈ ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళాలి, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి. నీకు ఆధార్ కార్డు ఇవ్వడమే ఎక్కువ, నువ్వు ఢిల్లీకి రమ్మంటావు నన్ను? ఓరే నీకు కోట్లు సంపాదిస్తున్నాం, మనం కార్లు కొట్టడం, ఇల్లు కొనటం, బంగారాలు కొనటం, ఇవన్నీ కాదు, నీకు ఆధార్ కార్డు ఇవ్వడం ఎక్కువ, నువ్వు అట్లనా అనుకొని చెప్పాను. ఊరే నేను ఇంకొక దగ్గరికి వెళ్తే సార్ మీకు నాకు పొరపాట్లు మీకు ఆధార్ కార్డు ఇచ్చినా కానీ మళ్ళీ ఒకసారి మీరు ఈ విషయం గురించి అడిగితే నువ్వు నా దగ్గర రావద్దు. ఇంకొక దగ్గరికి వెళ్తే సార్ నేను 3 రోజులు అంటుండ్రు, వెళ్ళడానికి రావడం 2 రోజులు, 5 రోజులు అయిపోతుంది అక్కడికి, ఈ 5 రోజులు నాకు కుక్కపిల్ల భోజనం చేసి సార్ అన్న. కుక్కపిల్ల భోజనం చేసేట ఆయన రాడట. ఊరి ఇంకొక ఆయన అయితే సార్ నేను లేకపోతే మా తల్లిదండ్రులు అసలు ఊరుకోరు, మా తల్లిదండ్రులు ప్రతిరోజు నేను కనిపిస్తేనే వాళ్ళు రోజు భోజనం చేస్తారు సార్ అంటారు. నాకు నిజంగా అబద్ధం చెప్తారో నిజం చెప్తారో నాకు తెలియదు, కానీ మరి వచ్చినప్పుడు అందులో కొంతమంది డిపార్ట్మెంట్ మరి ట్రైనింగ్ ఏమయ్యారు మా అనేటువంటి నేను ఆ 10 నెలలు మీ పేరెంట్స్ చూడలేదు కదా అనుకున్నంటే అప్పుడు ఉద్యోగం కదా కాబట్టి మా వాళ్ళు ఇడిచిపెట్టినారు. కానీ ఢిల్లీకి వెళ్తామంటే నేను అనుకున్న ఎవరైనా నాయన పాకిస్తాన్ కాదురా కానీ ఢిల్లీ రా నాయన అన్న. నేను పాకిస్తాన్ కూడా వెళ్ళి బయటికి తిరిగేసి వస్తున్నాం, అవునా కదా? ఇప్పుడు మేము అన్న దుబాయ్ వెళ్ళేసి వచ్చినాం, మన స్విట్జర్లాండ్, జర్మనీ, ఎక్కడ థాయిలాండ్, వేరు వేరు దేశాలకు వెళ్ళి తిరిగేసి వచ్చినాము. ఈ పక్కనున్న ఢిల్లీకి వెళ్ళలేమా? ఎన్ని చెప్పినా 200 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం, భూమి మీద ఎన్ని చెప్పాలో నేను 200 మందికి కలిస్తే 400 కారణాలు చెప్పినారు వాళ్ళు. ఎలా రాకూడదో, ఢిల్లీకి ఎలా వెళ్ళకూడదు అనే దాని గురించి ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు నేను. తీస్తే సినిమా అయితే, రాస్తే పుస్తకం అవుతుంది. అన్ని కారణాలు చెప్పారు 200 మంది. కానీ ఎట్లనో వాళ్ళకి ఒక చెప్పి అరే మామ అక్కడ ఆగ్రా ఉంటుందా చూసుకుందాం, కుతుబ్ మినార్ ఉంటుంది పక్కనే ఉంటుంది చూసుకుందాం, ఇట్లా చెప్తే ఒక 20 మంది రెడీ అయ్యారు. 20 మంది మా ఇద్దరం, 22 మంది. ఈ 22 మంది రెడీ అయిపోయినాం. తెలంగాణ ఎక్స్ప్రెస్ దగ్గర వెయిట్ చేస్తున్నాం పొద్దున్న 5 గంటలకి. అరే 20 మంది, నేను ఒక 22 మంది. అప్లైన్ ఫోన్ చేసిన సలీం సార్కి, సార్ 22 మంది వస్తున్నాం. ఓ ఫెంటాస్టిక్ సార్, కంగ్రాచులేషన్స్, నువ్వు 22 మంది తీసుకొని వస్తున్నావు అంటే గ్రేట్ అనుకుని అన్నాడు సార్. నా భుజాల గజ్జాలు అయిపోయినాయి. అరే దాసు నువ్వు సూపర్ రా అన్నావు. నేను ఆ ఫోన్ ఇలా పెట్టేసిన తర్వాత ఫోన్లు కొడుతున్నా. 11 మంది వచ్చారు, 9 మంది ఫోన్ లిఫ్ట్ చేయట్లే. 9 మంది రిజర్వేషన్ అయిపోయింది కానీ రావట్లే. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయ, కొంతమంది స్విచ్ ఆఫ్ ఉంది, కొంతమంది లిఫ్ట్ చేయట్లేదు. 9 మంది ట్రైన్ కదిలిపోతుంది ఇంకో 5 నిమిషాల్లో, ఎవడూ లిఫ్ట్ చేయట్లే. అరే ఇదేంద్రా కథ, నా కథ ఏంది ఇలా తయారైంది అనుకో చెప్పి నేను బీభత్సంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి బాధపడుతుండే. ఆ పక్కన శ్రీనివాస్ సార్, మనకు అశోక్ సార్ ఉండి, సార్ ఏం పర్వాలేదు సార్, మేము కూడా చాలామంది చెప్పినా ఎవరు రాలేదు, మేము కూడా చాలామంది చెప్పినా సార్ ఎవరు రాలేదు అనుకో చెప్పి మమ్మల్ని అప్లైన్ ఎట్లా ఉంటాడు చాలా అనుకో చెప్పి ఒక పిల్లల లెక్క అలా చూసుకుని మమ్మల్ని వాళ్ళు ఏం చేస్తే సరే సార్ ఏం కాదు అనుకుని అంటే సరే అనుకో చెప్పి కూర్చున్నాం.
ఈ 11 మంది కూడా ఈ శుద్ధలు ఏం చేసేటోళ్ళు అనుకోనంటే ఆడికి వెళ్ళిన తర్వాత మేము తాజ్మహల్ చూద్దాం, అక్కడికి వెళ్ళి ఒక ముఖం చూపించి మన కుతుబ్ మినార్ దగ్గరికి వెళ్ళిపోదాం, గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోదాం, లేదనుకోనంటే లోటస్ టెంపుల్కి వెళ్ళిపోదాం, లేదనుకోనంటే అక్కడ అక్షరధామ్కి వెళ్ళిపోదాం. ఇట్లా మాట్లాడుకుంటుంటే కానీ ఒక్కడ కూడా మీటింగ్ వచ్చి మీటింగ్ అటెండ్ అవుతాం అన్నట్టు ఒక్కడి చెప్పట్లే. నేనన్నా ఒరే నాయన గడ్డం పట్టుకొని బ్రతుకులాడుతాను రా నాయన, నేను తీసుకొని వచ్చిన సలీం సార్కి 22 మందిని వచ్చామని చెప్పిన, అందులో 9 మంది మిస్సింగ్ ఉన్నారు. లుక్అవుట్ నోటీస్ కూడా వాళ్ళకి ఇచ్చిన నేను. అర్థమైందా? లుక్అవుట్ నోటీస్ అంటే మీకు తెలియదేమో, పోలీస్ స్టేషన్లో ఇస్తాం. ఎవరైనా మిస్ అయిపోతే లుక్అవుట్ నోటీస్ ఇస్తాం. మిస్ అయిపోతే లుక్అవుట్ నోటీస్ అన్ని పోలీస్ స్టేషన్కి పంపించేదాన్ని లుక్అవుట్ నోటీస్ అంటాం మేము. అట్లా 9 మందికి ఇచ్చిన, మీ 11 మంది కూడా కనిపించకపోతే నాకు ఎట్లా రానా నేను. ఇట్లా అన్న తర్వాత 11 మంది తీసుకొని వెళ్ళి త్యాగరాజ్ స్టేడియంలో 20,000 మందిలో కూర్చోబెట్టేసిన. చివరికి సీట్లు దొరకలే. ఆ పైన ఉంటుంది స్పీకర్, ఎక్కడో ఆ మూల ఉంటాడు, ఆ మధ్యలో ఉంటాడు, మేము ఎక్కడో మూల ఉన్నాం. 20 మందిలో 20 అంటే ఈ 13 మంది, మీ 11 మా ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, మొత్తం 13 మంది కూర్చున్నాం వింటున్నాం. ఒకరోజు అయింది, పక్కకు ఎవ్వడు జరగట్లే. మార్నింగ్ 9 గంటల నుంచి నైట్ 9 వరకు పక్కకు కూడా జరగట్లే ఎవడు. సెకండ్ డే అయింది, థర్డ్ డే అయింది. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసినారు. ట్రైన్ ఎక్కారు, హజ్రత్ నిజాముద్దీన్ ఎక్కారు. అక్కడ అది రైల్వే స్టేషన్, అది ఢిల్లీలో, మన సికింద్రాబాద్ ఎట్లానో అక్కడ హజ్రత్ నిజాముద్దీన్ పాతది. ఎక్కిన తర్వాత ఒక్కొక్కడు ఎట్లా ఉన్నాడు, సార్ చెప్పండి సార్, చెప్పండి ఏం చేయాలి చెప్పండి సార్ అన్నాడు. చెప్పండి ఇట్లా అని వాళ్ళు వచ్చేసినారు. హైదరాబాద్కి వచ్చినాక వాళ్ళు ఒక్కొక్కడు పని చేసే తీరు చూసి నాకు అనిపించింది, ఒరే నాయన వీళ్ళు పిల్లి లెక్క వెళ్ళరు, పులి లెక్క తయారు వచ్చారు వాళ్ళు. ఒక్కొక్కరు ఇన్కమ్ ఈరోజు, అందులో 9 మంది ఇన్కమ్ 1,00,000 కంటే ఎక్కువ ఉంది. 11 మందిలో 9 మంది ఇన్కమ్, ఒకరి ఇన్కమ్ 10 లక్షలు ఉంది. శ్రీనివాస్ వడ్డేమన్ ఇన్కమ్ 10 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది. పవన్ రాజ్ ఇన్కమ్ వచ్చి 4 లక్షలు. ఇప్పుడే నేను రిసార్ట్లో ఒక మీటింగ్ చేసుకుని వస్తున్నా. ఒక రిసార్ట్లో సేమ్ ఇట్లాంటి మీటింగ్ అక్కడ జరుగుతుంది. వాళ్ళు రిసార్ట్లో పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి నేను ఒక 2-3 గంటలు స్పీచ్ ఇచ్చేసి వస్తున్నా. అర్థమవుతుందండి. సో అట్లా 2 లక్షల ఇన్కమ్ గౌతమ్ అని చాలామంది ఇట్లా వచ్చేసినారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 9 మంది ఈరోజు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎందుకు అనుకునే దరిద్రం డిస్కో డ్యాన్స్ చేసి ఫస్ట్లో వీడు ఎట్లయినా నాశనం అవుతాడా అనుకో చెప్పి చూసేటోళ్ళు. ఈరోజు వాళ్ళు ఫోన్ చేయాలంటే వాళ్ళు సిగ్గుకి ఫోన్ చేయలేకపోతే. ఎందుకంటే నేనేం చేస్తున్నా, ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో వేయగానే, ఫేస్బుక్లో వేయగానే, ఒరే నేను కానిస్టేబులా వీడు, లేకపోతే పుట్టుకతో కోటీశ్వరుడా అనే విధంగా తయారైపోయినా నేను. వీడి కానిస్టేబుల్ అనుకోనంటే మీకు ఎట్లా ఉంటుందో తెలుసా జీవితం. ఎక్కడైనా రోడ్డు పక్కన ఇడ్లీ అమ్మితే అందరూ డబ్బులు పెట్టుకుంటారు, మేము మాత్రం, అర్థమవుతుందా, వాడు బండ బూతులు తిడతాడు, మేమే కష్టపడి బతుకుతున్నాం, వీడు నా దగ్గరికి వచ్చి ఉద్దరకు తింటాడు వీడు అని తిడతాడా లేదా? తిట్టడా? ఓరి నాయన అనుకునంటే నేను అందుకే లాస్ట్కి మా బ్యాచ్ వాళ్ళని తీసుకొని వెళ్ళి నేను తినేటోని కాదు, సింగిల్గా వెళ్ళి తినేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేటోడిని. నాకు ఎందుకు అనుకునంటే ఒకటి యొక్క డబ్బులు మనకు అక్కర్లేదు, ఒకరి పాపాన్ని మనం మూట కట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నేను కళ్ళతో చూసాను చాలామందికి, నా కళ్ళతో నా చేతితో 5 లక్షల రూపాయలు మధ్యవర్తి ఇక్కడ తీసుకొని ఇంకో దగ్గరికి ఇంకో ఆఫీసర్కి ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తిని నేను చెంచులు కూడా జైలుకి పంపించినప్పుడు నీ కళ్ళతో చూసిన వాళ్ళని లోపల ఎవరైతే నేరస్తులు ఉంటారో మామూలు కొట్టలే, చిత కొట్టేటోళ్ళు, మామూలు ఎవరైనా పోలీసుడిని నీ పనికి మళ్ళీ పని చేస్తావరా అనుకొని చెప్పి లంచం తీసుకుంటావా అని. రోడ్డు మీద అడుక్కునేవాడికి లంచం అడుక్కునేవాడికి పెద్ద తేడా ఏం లేదనుకో చెప్పి అనేటోళ్ళు. నాకు అనిపించింది ఆ క్షణం నాకు, అరే నాయన డబ్బులు విషయం జోలికి వెళ్ళలేదు, బల్ల కింద చేయబెట్టలేదు. ఈ విషయం నాకు ఎప్పుడైతే అనిపించిందో, నేను ఈ 11 మంది ఉన్నారు కదా, అర్థమైందా? ఈ 11 మందిలో ఇప్పుడు ప్లాన్ చేసుకుని నెక్స్ట్ మంత్ వర్క్ చేసిన 2019లో నేను ఏదైతే 11 మంది తీసుకెళ్ళానో, 2020లో కరోనా వచ్చింది కానీ సేకండ్ ఎవడు ఇచ్చుకోవట్లేదు. కానీ 1000 మంది ఢిల్లీకి తీసుకెళ్ళినా నేను, 1000 మంది ఢిల్లీకి తీసుకెళ్ళిన. 11 మంది తీసుకెళ్ళడానికి నానా రకాల సంకలనం నాకాల్సి వచ్చింది. అంటే అట్లని తప్పులు చేయలే, కానీ ఎందుకు అనుకున్నంటే 1000 మంది తీసుకెళ్ళాలంటే ఎన్ని నోళ్ళు ఉంటాయి మధ్యలో.
కానీ ఈరోజు అందులో నుంచి ఈరోజు 392 మంది కారు ఇచ్చేవారు వచ్చారు. 392 మంది కారు ఇచ్చేవారు వచ్చారంటే ఒకసారి ఆలోచించండి సార్. ఒక్కడి నో చెప్పగానే ఏదో ప్రపంచం మునిగిపోయినట్లు ఫీల్ అయిపోతాం మనం. ఒక్కడి నో చెప్తే ప్రపంచమే పోతుంది అన్నట్లు ఫీల్ అవుతాం మనం. చెప్పండి. నెక్స్ట్ టైం నేను 1000 మందిని మళ్ళీ తీసుకెళ్ళాను నేను ఢిల్లీకి. కరోనా సిచ్యువేషన్ అప్పుడు సెకండ్ ఫేజ్ ఉంది. అప్పుడు మళ్ళీ నేనేంటంటే కరోనాలో ఫ్యామిలీ నేను జరగదు, ఆన్లైన్లో జరుగుతుంది అనుకోనంటే ఒక థియేటర్ బుక్ చేశాను నేను. థియేటర్ బుక్ చేసి మొత్తం అందులో థియేటర్లో కూర్చోబెట్టేసిన నేను. అప్పుడు కూడా వేలల్లో కూర్చోబెట్టి చేస్తే ఫ్యామిలీ నేను అప్పటికి మన గ్రేట్ చీఫ్ అంటే డాక్టర్ ఎస్పి బాలాజీ సార్ చూశారు. ఒరే నాయన 1000 మందిని కూర్చోబెడుతుండేడు, అదేదో హైదరాబాద్లో చేసేస్తే అయిపోతుంది కదా అనుకో చెప్పి సార్ డెసిషన్ తీసుకొని 2021 నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ నేను కంటిన్యూస్గా 2 సెషన్లు చేపిస్తున్నాం మనం ఇక్కడ. మీరు అనుకోవచ్చు సార్ కరీంనగర్లో ఫ్యామిలీ యూనియన్ అంటే 167 కిలోమీటర్లు, ఈడెక్కితే 1 గంట 2 గంటలు దిగుతారు అక్కడ హైదరాబాద్లో, అవునా? కానీ ఫ్యామిలీ యూనియన్ రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే కుప్పల కొద్దీ ఢిల్లీలో కోటీశ్వర్లు ఉన్నారు, కుప్పల కొద్దీ మీకు గుజరాత్లో కోటీశ్వర్లు ఉన్నారు. కానీ ఫ్యామిలీ యూనియన్ అక్కడ జరగదు. ఢిల్లీలో జరుగుతుంది కానీ గుజరాత్లో జరగదు. ఎందుకు జరగదు అనుకోనంటే దాని విషయం వేరు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు జరుగుతుంది అనుకోనంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ పురుషోత్తం దాస్ ఉన్నాడంటే వాడు మనుషులు కూర్చోబెట్టేస్తాడు ఎక్కడైనా. మీరు నింపేస్తాను పడుకోను ఉండేటోళ్ళు తయారు చేస్తారండి. సో అర్థమవుతుందా? నాకు ఒక్కరి డబ్బులు వస్తారంటే 20 లక్షలు వచ్చేది గొప్ప ఏం కాదు, కానీ 70 మందికి లక్షలు వస్తుంది. జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, అవునా కదా? కానీ ఈరోజు 3 తరాల లైఫ్ స్టైల్ మనకు మార్చేస్తుంది వెస్టీజ్. మరి వెస్టీజ్కి మనం ఎంత రుణపడి ఉండాలి? ఇక్కడ మీ దగ్గర నుంచి అడిగేది ఒక్క అడిగేది ఏంటంటే చిత్తశుద్ధి, భక్తి. అర్థమవుతుందా? చిత్తశుద్ధి, భక్తి. భక్తి ఎవరి మీద ఉండాలంటే మీ మీద మీకు. ఎందుకనుకుంటే మిమ్మల్ని మీకు ప్రేమిస్తే ఆటోమేటిక్గా మీ పని చేయడం స్టార్ట్ చేస్తారు. చిత్తశుద్ధి ఏంటంటే మీ పని మీద చిత్తశుద్ధి. వెస్టీజ్లో ఆల్రెడీ 20 సంవత్సరాలు అయిపోయింది. 3000 కోట్ల కంపెనీ టర్న్ ఓవర్. ఈరోజు రోలెక్స్ ఉంది, రోల్స్ రాయ్స్ ఉంది, మెర్సిడీస్ బెంజ్ ఉంది, యాపిల్ ఉంది, లేదంటే శాంసంగ్, పెద్ద పెద్ద బ్రాండ్లకు ఓనర్స్ ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క కంపెనీకి ఓనర్